తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చర్చలో భాగంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ నాయుడు తెలుసుకున్నారు. రాజేష్, సంపత్ కుమార్ రాజీనామాకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇదైతే కాంగ్రెస్ లోని మరోసారి వివాదాలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే అసెంబ్లీ సమావేశంలో నిన్న ఏదో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఎస్సీ ఎస్టీ సప్లాన్ పైన కాంగ్రెస్ విప్ సంపత్ ఉన్నాడు. సంపత్ మాట్లాడాల్సింది కానీ సంపత్ మాట్లాడించకుండా జానారెడ్డి, టీఎల్పీ నేత జానారెడ్డి వంశీని మాట్లాడమని చెప్పడంతో ఆయన కొంత అసంతృప్తికి గురయ్యాడు. నిన్నంతా కూడా నేను మాట్లాడాల్సి ఉండే, ఎంతో ప్రిపేర్ అయినా కానీ నన్ను మాట్లాడకుండా జానారెడ్డి, వంశీచంద్రరెడ్డి మాట్లాడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాలు తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియాతో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు సమావేశాలకు ఆయన నల్ల బ్యాడ్జీలతోటి అసెంబ్లీలో నిరసన కూడా తెలపడం జరిగింది. ఈ రోజు నాకు కాంగ్రెస్ ప్రయారిటీ లేదు, ప్రయారిటీ తగ్గిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజంతా కూడా సభలో కూడా ఆయన నల్ల బ్యాడ్జీలతోటే ఉండడం జరిగింది. ఇప్పుడు సభ వాయిదా పడిన తర్వాత కూడా ఆయన ఏదైతే విప్ ఉందో విప్పు పదవికి రాజీనామా చేశాడు. విప్పు సెక్రటరీకి తాను రాజీనామా చేస్తున్నాను విప్పు అని చెప్పేసి కూడా సెక్రటరీకి లెటర్ చేసి ఆయన వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్న జానారెడ్డి, ఈ వంశీచంద్రను, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ పద్మను వీళ్ళిద్దరిని కూడా సంపత్ దగ్గరికి పంపించడం జరిగింది. ఏమైనా ఉన్నా కూర్చొని మాట్లాడుకున్నాం, రావాలని చెప్పేసి సిఎల్పీకి రావాలని చెప్పేసి సంపత్ అన్నప్పటికీ కూడా సంపత్ నేను సిఎల్పీకి రాను అని చెప్పేసి ఆయన వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంపత్ తోటి చర్చలు జరుపుతున్నారు. విజిత. థ్యాంక్ యూ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చర్చలో భాగంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.